అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో సాధారణ యంత్రాలను ఎలా అమర్చాలో నేర్పుతుంది. లక్ష్యాలు. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: లేత్ మిషన్ ఎరెక్షన్, డ్రిల్లింగ్ యంత్రం ఎరెక్షన్, పవర్ హ్యాక్సా మిషన్ ఎరెక్షన్, ఎరెక్షన్ తర్వాత యంత్రాలను పరీక్షించడం. లేత్ మిషన్ గురించి క్లుప్తంగా చర్చిద్దాము. లేత్ మిషన్ అనేది వర్క్ పీస్లో లోతుగా ఫీడ్ చేయబడే సాధనాన్ని ఉపయోగించే ఒక పరికరం మరియు చిప్పుల రూపంలో పిన్నింగ్ వర్క్ పీస్ నుండి అవంచిత పదార్థాన్ని తొలగించడానికి దీనిపై ప్రయాణిస్తుంది. మొత్తం భూగోళంలో అత్యంత అనుకూలమైన మరియు తరచుగా ఉపయోగించే యంత్రాలలో ఒకటి. మదర్ ఆఫ్ ఆల్ మిషన్స్ అని కూడా లేతుకు మరో పేరు. ఇది విస్తృత శ్రేణి కార్యకలాపాలను ప్రారంభించినందున లాత్ యంత్రాన్ని తయారీ మరియు రిపేర్ పనిలో ఉపయోగించే సాధన ప్రయోజనం యంత్రం సాధనంగా పరిణయం చెందింది. లాత్ మిషన్ యొక్క అనేక భాగాలు ఉన్నాయి. లేత్ మిషన్ యొక్క బెడ్ ఇతర భాగాలన్నిటిని మౌంట్ చేయడానికి ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది. బెడ్ పెద్ద బాక్స్ సెక్షన్ నిలువ వరుసలో మద్దతు ఇస్తుంది మరియు కాస్ట్ ఇనుము లేదా నికెల్ కాస్ట్ ఐరన్ మిశ్రమంతో తయారు చేయబడింది. గైడింగ్ మరియు స్లైడింగ్ ఉపరితలాలు ఉన్నాయి మరియు దాని ఎగువ ఉపరితలం స్క్రాప్ చేయబడింది లేదా గ్రౌండ్ చేయబడింది. మనం బలవంతపు మార్గంలో లేదా వాటి పొడవుతో పాటు భారీ మెటల్ స్లైడ్లతో తయారు చేయబడింది. క్రాస్ గ్రిడ్స్ దీనికి దృఢమైన మద్దతును అందిస్తుంది. హెడ్ స్టాక్. బెడ్ యొక్క ఎడమ వైపు ఒక హెడ్ స్టాక్ ఉంది. లేత్లోని వివిధ భాగాలకు పవర్ ట్రాన్స్మిషన్ హెడ్ స్టాక్ ప్రాథమిక విధి. ఇది బేరింగ్ లోపల ప్రధాన కుదురును సరిగ్గా సమలేఖనం చేస్తుంది మరియు మద్దతు ఇస్తుంది. అదనంగా ఇది అవసరమైన గేర్ బాక్స్ సిస్టమ్ను కలిగి ఉంది. వేగాన్ని మార్చడానికి లీవర్లతో పూర్తి అవుతుంది. కింది అంశాలు హెడ్ స్టాక్ స్పిండిల్లపై అమర్చబడి ఉంటాయి: 3 జా చక్, 4 జా చక్. టెయిల్ స్టాక్. టెయిల్ స్టాక్ అనేది బెడ్ మార్గంలో హెడ్ స్టాక్కు ఎదురుగా ఉన్న కదిలే కాస్టింగ్. టెయిల్ స్టాక్ యొక్క ప్రాథమిక విధి: మిషన్ చేయబడినప్పుడు పని యొక్క ఇతర ముగింపుకు మద్దతు ఇవ్వడానికి, డ్రిల్లింగ్, రిమ్మింగ్, ట్యాపింగ్ మొదలైన కార్యకలాపాలను నిర్వహించడానికి ఒక సాధనాన్ని పట్టుకోవడం. ఇది చనిపోయిన కేంద్రాలు, సర్దుబాటు మారలు మరియు చేతి చక్రం కలిగి ఉంటుంది. టెయిల్ స్టాక్ యొక్క శరీరం బేస్ సర్దుబాటు చేయబడుతుంది. ఇది బెడ్ యొక్క గైడ్వేపై అమర్చబడి ఉంటుంది మరియు అటూ ఇటూ కదల్చవచ్చు. క్యారేజ్. ఇది హెడ్ స్టాక్ మరియు టెయిల్ స్టాక్ మధ్య ఉంది. ఇది హెడ్ స్టాక్ వైపు లేదా దూరంగా బెడ్ వెంట టూల్ పోస్ట్ను పట్టుకుని తరలించడానికి ఉపయోగించబడుతుంది. ఇది మార్గదర్శకాలపై జారిపోతుంది. ఇది కూడా కాస్ట్ ఇనుముతో తయారు చేయబడింది. ఇందులో 6 ప్రధాన భాగాలు ఉన్నాయి: సాడల్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్, కాంపౌండ్ స్లైడ్, టూల్ పోస్ట్, ఏప్రన్. సాడల్ ఇది హెచ్ ఆకారంలో ఉన్న కాస్టింగ్. ఇది లేత్ పై స్థిరంగా ఉంటుంది మరియు టూల్ పోస్ట్ను కదిలించే క్రాస్ స్లైడ్కు మద్దతు ఇస్తుంది. క్రాస్ స్లైడ్. మిషనింగ్ సమయంలో క్యారేజ్ క్రాస్ స్లైడ్ బెడ్ గైడ్వేలకు లంబకోణంలో టూల్ పోస్టుకు కదలికను అనుమతిస్తుంది. ఫీడ్ స్క్రూ క్రాస్ స్లైడ్ను కదిలిస్తుంది. కాంబినేషన్ రెస్ట్. క్రాస్ స్లైడ్ మరియు సమ్మేళనం స్లైడ్ను కలిపే ఒక భాగాన్ని కాంపౌండ్ రెస్ట్ అంటారు. కాంపౌండ్ రెస్ట్ క్రాస్ స్లైడ్ పైన జోడించబడింది. ఇది మానవీయంగా నియంత్రించబడుతుంది మరియు ఎటువంటి శక్తిని పొందదు. కాంపౌండ్ రెస్ట్ యొక్క ఫీడ్ స్క్రూని తిప్పడం, కట్ డెప్త్ ని సర్దుబాటు చేయడానికి ఉపయోగించవచ్చు. సమ్మేళనం స్లైడ్ అవసరమైన విధంగా సర్దుబాటు చేయబడిన తర్వాత బేస్తో సురక్షితంగా లాక్ చేయబడుతుంది. కాంపోజిట్ స్లైడ్. డోవ్టెయిల్ జాయింట్ కాంపౌండ్ రెస్ట్కు సమ్మేళనం స్లైడును సురక్షితం చేస్తుంది. హెడ్ స్టాక్ను తిప్పడం ద్వారా కత్తిరించలేని కోణాలు లేదా టేపర్లు సమ్మేళనం స్లైడ్లను ఉపయోగించి కత్తిరించబడతాయి. టూల్ పోస్ట్. కాంపౌండ్ స్లైడ్ యొక్క టాప్ క్యారేజ్ని బిగించండి. సాధనాలను సరైన స్థితిలో ఉంచడానికి ఉపయోగించబడుతుంది. ఏప్రన్. క్యారేజ్ ఏప్రన్తో అమర్చబడి ఉంటుంది. ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యంత్రాలను నియంత్రించేటప్పుడు క్యారేజ్ కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ ఫీడ్ తో క్యారేజ్ సరఫరా చేసే ఫీడ్ పరికరాలు జీనుకు యాప్రన్ ను భద్రపరచడానికి ఉపయోగించబడతాయి. చాక్. ఇది వర్క్ పీస్ ను పట్టుకోవడానికి మరియు తిప్పడానికి ఉపయోగించే కీలకమైన పరికరం. ఒక చక్ చిన్న పనిని కూడా పట్టుకోగలదు. ఫేస్ ప్లేట్.
టర్నింగ్ ఆపరేషన్ను నివారించడానికి ఫేస్ ప్లేట్ను ఇన్స్టాల్ చేయవచ్చు మరియు లేత్ స్పిండిల్కు స్థిరంగా ఉంటుంది. సెంటర్ లేత్ ఆపరేషన్ సమయంలో హెడ్ స్టాక్ మరియు టెయిల్ స్టాక్ మధ్య సుదీర్ఘమైన పనులకు మద్దతిచ్చే లేత్ మిషన్ కేంద్రంలో ఒక భాగం. లైవ్ సెంటర్ అనేది హెడ్ స్టాక్ స్పిండిల్లోకి చొప్పించి వర్క్ పీస్తో పాటు తిరిగే కేంద్రం. ఫీడ్ షాఫ్ట్ ఇది అధిక నాణ్యత మిశ్రమం ఉక్కుతో తయారు చేయబడింది. ఇది లీడ్ స్క్రూ కింద ఉంచబడింది మరియు మంచం యొక్క పూర్తి పొడవును విస్తరించింది. ఫీడ్ మెకానిజం కోసం క్యారేజ్ని తరలించడానికి ఆదేశాలను పంపగల కీవే ఉంది. పవర్ ఫీడ్ ఇది జోడించబడినప్పుడు సాధనం క్రాస్ కదలికను ఇస్తుంది. లీడ్ స్క్రూ ఇది థ్రెడ్ కత్తిరించబడడానికి ఉపయోగించబడుతుంది. లీడ్ స్క్రూ మంచం దిగువ భాగంలో ఉంది మరియు థ్రెడ్ కటింగ్ సమయంలో ఆటోమేటిక్గా క్యారేజ్ని తరలించడానికి ఉపయోగించబడుతుంది. ఇది యాక్మే థ్రెడ్లను కలిగి ఉంది మరియు అధిక నాణ్యత లోహం కూడి ఉంటుంది. లెగ్ యంత్రం యొక్క అన్ని లోడ్లకు మద్దతు ఇవ్వటానికి కీళ్లు ఉపయోగించబడతాయి. కంపనాన్ని ఆపడానికి అవి నేలకు లంగరు వేయబడతాయి. చిప్ ప్యాన్ మంచం దిగువ భాగంలో ఉంచబడుతుంది. వర్క్ పీస్ ద్వారా తొలగించబడిన అన్ని చిప్లను తీసుకువెళ్లడం దీని ప్రధాన విధి. హ్యాండ్ వీల్ క్రాస్ స్లైడ్ క్యారేజ్ టెయిల్ స్టాక్ మరియు హ్యాండ్ వీల్ని కలిగి ఉన్న ఇతర భాగాలను తరలించడానికి ఇది చేతితో నిర్వహించబడే చక్రం. స్పీడ్ కంట్రోలర్ హెడ్ స్టాక్ పై ఉంది. ఇది కుదురు వేగాన్ని నియంత్రిస్తుంది. బుల్ గేర్ ఇది కాస్ట్ ఇనుముతో తయారు చేయబడింది. ఇది బుల్ గేర్ బ్యాక్ పిన్స్ ద్వారా నెమ్మదిగా మరియు వేగవంతమైన వేగం కోసం ఉపయోగించబడుతుంది మరియు బోలు కుదురుపై కీ ద్వారా స్థిరపరచబడుతుంది. స్లీవ్ టెయిల్ స్టాక్ లోపల సరిపోతుంది. ఇది డెడ్ సెంటర్కు సరిపోయేలా లేదా తీసివేయటానికి ముందుకు వెనక్కు తరలించబడుతుంది. లేత్ మిషన్ ఎరెక్షన్ లేత్ అనేది చెక్క లేదా లోహాన్ని ఆకృతిగా చేయటానికి ఎక్కువగా ఉపయోగించే ఒక యంత్ర పరికరం. వర్క్ పీస్ స్థిరంగా ఉన్న కటింగ్ టూల్ చుట్టూ తిరగడం ద్వారా ఇది పనిచేస్తుంది. మెటీరియల్ యొక్క అవాంఛనీయ భాగాలను తొలగించడం, చెక్క ఆకారంలో ఉండే వరకు పీస్ను వదిలివేయడం ప్రాథమిక విధి. మిషన్లు సాధారణంగా సౌకర్యవంతంగా అందుబాటులో ఉండేలా యంత్రాల సరియైన పనితీరు కోసం స్థానాన్ని ఎంచుకోండి. తయారీదారు సూచనల ప్రకారం ఫౌండేషన్ ప్లాన్ను సిద్ధం చేయండి. ప్లాన్ ప్రకారం పునాది తయారు చేయవచ్చు. మిషన్ పునాదుల కోసం క్రింది ప్రాథమిక లక్షణాలు తప్పనిసరిగా కలుసుకోవాలి. షియర్ లేదా క్రషింగ్ ద్వారా విఫలం కాకుండా సూపర్ ఇంపోజ్ చేయబడిన లోడ్లకు మద్దతిచ్చేంత బలంగా పునాది ఉండాలి. సెటిల్మెంట్ అనుమతించదగిన పరిమితిలో ఉండాలి. ఆచారాత్మకంగా యంత్రం మరియు పునాది యొక్క గురుత్వాకర్షణ యొక్క సంయుక్త కేంద్రం బేస్ ప్లేన్ యొక్క గురుత్వాకర్షణ కేంద్రం వలె అదే నిలువ దిశలో ఉండాలి. పటిర ధ్వనిని నిరోధించడానికి పునాది మట్టి వ్యవస్థ యొక్క సహజ పౌనఃపున్య యంత్రం యొక్క కార్యాచరణ పౌనఃపున్యంతో పోలిస్తే చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉండాలి. తక్కువ స్పీడ్ పరికరాల కోసం సహజ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండాలని సిఫార్సు చేయబడింది. ఏదైనా అసమతుల్య శక్తులు లేదా క్షణాలను తగ్గించడానికి యంత్రం యొక్క భ్రమణ మరియు పరస్పర భాగాలు సంపూర్ణంగా సమతుల్యంగా ఉండాలి. ఫౌండేషన్ డౌన్ సెట్ చేయడానికి ముందు హోల్డింగ్ డౌన్ బోల్ట్లను చొప్పించండి. యంత్రం యొక్క బరువు ప్రకారం పునాది యొక్క లోతు తయారు చేయబడుతుంది. లెవెలింగ్ మరియు సమలేఖనం కోసం యంత్రాన్ని ఉంచవచ్చు. అంతస్తులు, పైకప్పులు మరియు ఇతర ఉపరితలాలు సరిగ్గా సమాంతరంగా ఉన్నాయని నిర్ధారించడానికి లెవెలింగ్ కూడా అవసరం. లెవెలింగ్ విధానాన్ని దాటివేయడం వలన తక్కువ నాణ్యత పని ఏర్పడుతుంది. ఇది భూకంప నష్టానికి చాలా హాని కలిగించే వంకర ఉపరితలాలకు దారితీస్తుంది. పునాది అమర్చడానికి ముందు మెషిన్ ఆధారంగా హోల్డింగ్ డౌన్ హోల్ ద్వారా ఫౌండేషన్ బోల్ట్ చొప్పించబడుతుంది. కాంక్రీట్ ను అమర్చిన తర్వాత యంత్రం నేలపై పునాది బోల్ట్లపై ఉంచబడుతుంది. స్పిరిట్ స్థాయిని ఉపయోగించి మిషన్ సంపూర్ణ సమాంతర స్థానానికి సమలేఖనం చేయండి. రేఖాంశ మరియు క్రాస్ డైరెక్షన్లో కొన్ని కొలిచే ప్రాంతాలకు స్పిరిట్ లెవెల్ వర్తించబడుతుంది. ఇన్సర్ట్ వెడ్జెస్ తప్పనిసరిగా మిషన్ బెడ్ కింద ఉన్న గ్యాప్లోకి నడపబడాలి. వెడ్జిని చోపించిన తర్వాత స్పిరిట్ లెవెల్ని ఉపయోగించి స్థాయిని తనిఖీ చేయండి. దాదాపు స్వచ్ఛమైన సిమెంట్ యొక్క క్రీమీ మిశ్రమాన్ని పోయడం ద్వారా గ్రౌండింగ్ జరుగుతుంది. గ్రౌండింగ్ సెట్ చేసిన తర్వాత చీలికలను తొలగించవచ్చు. మెషిన్ బేస్ ఫౌండేషన్ బోల్ట్కు గట్టిగా స్క్రూ చేయబడింది. నట్లను బిగించిన తర్వాత యంత్రం యొక్క సరైన స్థితి మరొకసారి స్పిరిట్ లెవెల్ ద్వారా తనిఖీ చేయండి.
సర్క్యూట్ బ్రేకర్ యొక్క సముచిత వివరణతో యంత్రానికి విద్యుత్ సరఫరాను కనెక్ట్ చేయండి. చివరగా ప్రాక్టికల్ టెస్ట్ మరియు రేఖాగణిత పరీక్ష చేయండి. ప్రాక్టికల్ టెస్ట్. అసలు పరీక్ష ఉద్యోగాలు మెషిన్లో తయారు చేయబడతాయి మరియు సృష్టించబడిన పని యొక్క ఖచ్చితత్వం తనిఖీ చేయబడుతుంది. రేఖాగణిత పరీక్ష. పరిమాణాలు, రూపాలు, స్థానాలు మరియు భాగాల సాపేక్ష అమరిక ధృవీకరించడం అనేది రేఖాగణిత పరీక్షలో అన్ని భాగాలు. అవి సమతలం, సమలేఖనం, యాక్సెస్ల కందనాలు, సమాంతరత మరియు సరళ రేఖ లేదా సమతల ఉపరితలాల చతురాంశ వంటి అన్ని కార్యకలాపాలను కవర్ చేస్తాయి. ముందస్తు భద్రతా చర్యలు. లోడ్ చేస్తున్నప్పుడు మెత్తని చెక్కను ప్యాకింగ్ చేయడం ద్వారా స్లింగ్స్ పదునైన అంచుల నుండి రక్షించబడాలి. ఎత్తే ముందు, లిఫ్ట్ తీసుకునే ముందు లోడ్ సురక్షితంగా స్లంగ్ చేయబడిందని నిర్ధారించుకోండి. అన్లోడ్ చేస్తున్నప్పుడు మీరు మీ స్టాక్కు గట్టి పునాదిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి మరియు స్టాక్కు భంగం కలిగించకుండా స్లింగులను తీసివేయడానికి ఏర్పాటు చేయండి. లేత్ మిషన్ కోసం ఫౌండేషన్ ప్లాన్ను ఎలా సిద్ధం చేయాలో చర్చిద్దాము. లక్ష్యం. ఫౌండేషన్ లేఅవుట్ను గుర్తించడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. సెంటర్ లేత్ మిషన్ ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంచుకోండి. స్తంభం లేదా గోడ నుండి 1.5 మీటర్ గరిష్టంగా దూరంలో పాయింట్లను గుర్తించండి. శుద్ధ పొడి లేదా శుద్ధ ద్రావణంతో ముంచిన పూరి బెట్టు దారం సహాయంతో బేస్ లైన్ గీయండి. లంబకోణం త్రిభుజంలో వలె 3, 4, 5 పద్ధతిని ఉపయోగించి నిలువ బేస్ లైన్ను నిర్మించండి. యంత్రం యొక్క మొత్తం మూల ప్రాంతాన్ని గుర్తించండి. బేస్ యొక్క కేంద్ర రేఖను క్షితిజ సమాంతరంగా గీయండి. రంధ్రాల స్థానాన్ని గుర్తించండి. యాంటీ వైబ్రేషన్ ప్యాడ్లపై మౌంట్ మరియు లెవెల్ మిషన్. లక్ష్యం. యాంటీ వైబ్రేషన్ ప్యాడ్లపై యంత్రాన్ని సమం చేయడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. మిషన్ను క్రోబార్స్ ద్వారా ఎత్తండి మరియు మిషన్ కింద 4 చెక్క బ్లాకులను ఉంచండి. మిషన్ బరువును బట్టి తగిన యంత్ర వైబ్రేషన్ ప్యాడ్లను ఎంచుకోండి. మెటల్ కాస్టింగ్ నుండి లెవెలింగ్ బోల్ట్లను తొలగించండి. యంత్రం కింద యాంటీ వైబ్రేషన్ ప్యాడ్ను మౌంట్ చేయండి. మిషన్ యొక్క పునాది రంధ్రాల ద్వారా మెటల్ కేసింగ్, లెవెలింగ్ బోల్ట్లు పరీక్షించండి. మిషన్ను క్రోబార్స్తో కొద్దిగా పైకి లేపండి మరియు మిషన్ నుండి చెక్క బ్లాకులను తీసివేయండి. 0.02 నుండి 0.5 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో కూడిన ఖచ్చితమైన స్పిరిట్ స్థాయిని ఉపయోగించి యంత్రాన్ని రేఖాంశ మరియు విలోమ దిశలో సమం చేయండి. క్యారేజ్ని బెడ్ మధ్యలో ఉంచండి. వెనుక స్లైడ్ మార్గంలో అంటే ఆపరేటర్ వైపు ఎదురుగా ఉన్న స్లైడ్ మార్గం స్పిరిట్ స్థాయి ఏ స్థానంలో రేఖాంశంగా ఉంచండి. రెండవ స్పిరిట్ లెవెల్ ని సి స్థానంలో అడ్డంగా ఉంచండి. 2 స్పిరిట్ లెవెల్ రీడింగ్లను తీసుకోండి. 2 స్పిరిట్ లెవెల్లు ఒకే రీడింగ్లను చూపించే వరకు బెడ్ స్థాయిని సర్దుబాటు చేయండి. స్పిరిట్ లెవెల్ను రేఖాంశంగా మరియు అడ్డంగా బి మరియు డి స్థానాల్లో ఉంచండి. లెవెలింగ్ బోల్ట్ను స్క్రూ చేయడం లేదా అన్స్క్రూ చేయడం ద్వారా అవసరమైన విధంగా యంత్రం స్థాయిని సర్దుబాటు చేయండి. చివరగా స్పిరిట్ లెవెల్తో యంత్రం స్థాయిని తనిఖీ చేయండి. పని పూర్తయిన తర్వాత లాక్ నట్లను లెవెలింగ్ చేయడం ద్వారా యంత్రం యొక్క స్థానాన్ని లాక్ చేయండి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ల్యాప్ మెషిన్ నిర్మించగలరని ఆశిస్తున్నాము. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.